backlash in Maldives itself has been huge against these ministers. Across the political spectrum, political parties have condemned these remarks by the government minister. Towards the global leader, Prime Minister Modi, and as well as racist comments against Indian citizens. భారతీయుల కారణంగా మాల్దీవ్స్ అధ్యక్షుడైన మొహమ్మద్ మ్యూజు చుట్టూ ఉచ్చు బిగుసుకుందండి. మొహమ్మద్ మ్యూజుకు వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీ నాయకులు తమ పార్లమెంట్లో నో కాన్ఫిడెన్స్ వేయడానికి సిద్ధంగా ఉన్నారు. మాల్దీవ్స్ ప్రజలు కూడా మొహమ్మద్ మ్యూజుకు వ్యతిరేకంగా ప్రొటెస్టులు చేస్తున్నారు. మొహమ్మద్ మ్యూజును స్పాట్లో పెట్టారు. అతిపెద్ద డెవలప్మెంట్ ఏంటి అంటే మాల్దీవ్స్ అసోసియేషన్ ఆఫ్ టూరిజం ఇండస్ట్రీ షార్ట్కట్లో మాతి రంగంలో దిగి మొహమ్మద్ మ్యూజు పార్టీను వాయించి పడేసింది. మాతి ఏమని స్టేట్మెంట్ ఇచ్చింది అంటే మ్యూజు యొక్క డిప్యూటీ మినిస్టర్ సోషల్ మీడియాలో భారతీయుల పట్ల వివక్షభరితమైన కామెంట్స్ చేయడం తప్పు, హీజ్ ఎక్సలెన్సీ నరేంద్ర మోడీ గారి పైన కామెంట్స్ చేయడం తప్పు అని మాతి ప్రకటించింది. మొహమ్మద్ మ్యూజుకి ఇది అతిపెద్ద అవమానం. మాతి అనేది ఒక వ్యాపార సంస్థ, ఇది ఒక గవర్నమెంట్ బాడీ కాదు, ఒక ప్రైవేట్ సంస్థ. మొహమ్మద్ మ్యూజు ప్రభుత్వానికి సిగ్గు వచ్చే విధంగా స్టేట్మెంట్ ఇచ్చింది. అంతేకాదు మాతి భారత్ను పొగడ్తలతో ముంచెత్తింది. భారత్ మాకు మొదటగా సహాయం చేసే దేశమని, ఫస్ట్ రెస్పాండర్ టు క్రైసిస్ అని స్టేట్మెంట్ ఇచ్చింది. కోవిడ్ సమయంలో కూడా మాకు సహాయం చేసింది అని, మా నుండి తప్పు జరిగి ఉంటే మమ్మల్ని క్షమించండి అని స్టేట్మెంట్ ఇచ్చింది. నిన్న సోమవారం రోజు మాల్దీవ్స్ హై కమిషనర్ అయిన ఇబ్రాహీం షాయిబ్ను ఢిల్లీలో ఉన్న మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఆఫీస్ సభ్యులు ఆఫీస్ లోపలికి పిలిపించారు. షాయిబ్ ఆఫీస్ లోపలికి వెళ్ళి 5 నిమిషాల్లో సీరియస్గా బయటకు వచ్చాడు. లోపలికి పిలిచి వాయించినట్లున్నారు. మీకు గుర్తుంటే కెనడా నిజ్జార్ ఇష్యూ సమయం అప్పుడు కూడా మన ఎంఈఏ కెనడా ఎన్వాయ్ను ఆఫీస్ లోపలికి పిలిచి 4 నిమిషాల్లో వాయించి వెనక్కి పంపింది. ఇది కొత్త భారత్ అండి. పాత రోజులు పోయాయి. టీలు బిస్కెట్లు ఇచ్చి మాట్లాడే డిప్లొమసీ రోజులు పోయాయి. మొహమ్మద్ మ్యూజు పార్టీ మినిస్టర్స్ పీఎం మోడీ గారిపైన కామెంట్స్ చేయడం తప్పు అని ప్రతిపక్ష పార్టీలు పెద్ద ఎత్తున నిరసన చేస్తున్నారు. మ్యూజు పార్టీ మినిస్టర్ అయిన అబ్దుల్లా మెహజూమ్ మజూద్ పెట్టిన ఈ ట్వీట్లో చాలా పెద్ద రేసిస్ట్ కామెంట్ ఉంది. ఈ ట్వీట్లో ఉన్న ఫోటోలో ఒక భారతీయుడు పబ్లిక్ ప్లేస్లో అంటే ఓపెన్ ఏరియాస్లో టాయిలెట్ ఎలా చేయాలో చూపించే ఫోటోను మోడీ గారికి ట్యాగ్ చేస్తూ అబ్దుల్లా ట్వీట్ పెట్టాడు. ఈ ట్వీట్లో ఇన్ ఇండియా సిట్టింగ్ ఓపెన్లీ ఇన్ పబ్లిక్ స్పేసెస్ ఈజ్ పార్ట్ ఆఫ్ నేషనల్ కల్చర్, దే ఆర్ బ్రింగింగ్ దిస్ రివాల్టింగ్ హ్యాబిట్ టు ద వెస్ట్ అని ట్వీట్ చేశాడు. దీనికి అర్థం ఓపెన్ ఏరియాస్లో టాయిలెట్ చేయడం భారతీయుల యొక్క కల్చర్ అని, ఈ కల్చర్ను ఈ సంస్కృతిని భారత్ వెస్టర్న్ దేశాలు కూడా వ్యాపిస్తోంది అని ట్వీట్ చేశాడు. ఈ అబ్దుల్లా మెహజూమ్ గాడు లక్షద్వీప్ మాల్దీవ్స్ కంటే చాలా వెనక ఉంది అని రాసి మీ భారత సంస్కృతిలో బయట ప్రదేశాల్లో టాయిలెట్ చేయడం అనేది ఆనవాయితీ అన్నట్టు వల్గర్గా ట్వీట్ చేశాడు. మరి మీ సంస్కృతి ఏంటి అబ్దుల్లా? భారత్ నుండి $1.4 బిలియన్ అప్పుగా తీసుకోవడం మీ సంస్కృత? అడుక్కోవడం మీ సంస్కృత? కోవిడ్ సమయంలో వ్యాక్సిన్స్ను అడుక్కోవడం మీ కల్చరా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దేశ ప్రజలు చదువుకున్నారా? మీ దేశంలో హాస్పిటల్స్ లేవు, ఆ విషయం మీకు తెలుసా? మీ దేశంలో మెడికల్ ఫెసిలిటీస్ లేవు. డెక్కన్ హెరాల్డ్ ఆర్టికల్ ఒకసారి చూడండి. 2022లో కేరళకు వచ్చిన ఫారినర్స్లో 11% మాల్దీవ్స్ ప్రజలే ఉన్నారు. యావరేజ్గా కేరళకు 1.5 crores ప్రతి ఇయర్ ఫారినర్స్ వస్తున్నారు అనుకున్న ఇందులో 11% వేసుకుంటే దాదాపు 16 లక్షల మాల్దీవన్ ప్రజలు ప్రతి ఇయర్ కేరళకు చికిత్స కోసం వస్తారు, మెడికల్ సర్వీసెస్ కోసం వస్తారు. మాల్దీవ్స్లో మెడికల్ సర్వీసెస్ లేవు, సరైన హాస్పిటల్స్ లేని అబ్దుల్లా కూడా భారతీయ కల్చర్ గురించి, భారతీయత గురించి మాట్లాడుతున్నాడు. మాల్దీవ్స్లో క్యాన్సర్ హాస్పిటల్స్ కట్టడానికి భారతీయులు సహాయపడ్డారు. డౌట్స్ ఉంటే ఈటీ హెల్త్ వరల్డ్ ప్రచురించిన ఈ ఆర్టికల్ చూడండి. ఇండియా హ్యాస్ ఇమన్స్లీ హెల్ప్డ్ ఇన్ ద బిల్డప్ ఆఫ్ క్యాన్సర్ హాస్పిటల్ ఇన్ మాల్దీవ్స్. మీ బ్రతుకులకు చదువు రాదు, మీ దేశంలో హాస్పిటల్స్ లేవు, మీ దేశంలో క్యాన్సర్ పేషెంట్స్ అందరూ భారత్కు వచ్చి చికిత్స చేసుకునే పరిస్థితి మీది. భారతీయులు మాల్దీవ్స్కి వెళ్ళి హనీమూన్ చేసుకొని వాడి పడేసిన కండోమ్లు క్లీన్ చేసే మీరు కూడా భారత సంస్కృతి గురించి మాట్లాడుతున్నారు. భారతీయుల దగ్గర స్టింకింగ్ స్మెల్ వస్తుంది అని, పర్మనెంట్గా ఆ స్మెల్ ఉంటుంది అని కమెంట్ చేశారు. ఆ స్టింకీ స్మెల్ డాక్టర్సే మీ దేశ ప్రజలకు చికిత్స చేస్తున్నారు అన్న విషయం మర్చిపోవద్దు. మీ దేశానికి అవసరం వస్తే ఎమర్జెన్సీ నంబర్ పేరే భారత్. చరిత్ర మర్చిపోవద్దు. 1988లో మీ దేశాన్ని మేమే కాపాడాం. ఈరోజు మాల్దీవ్స్ ఫార్మర్ డిఫెన్స్ మినిస్టర్ అయిన మారియా అహ్మద్ దీదీ గారిచ్చిన స్టేట్మెంట్ చదవండి. ఈమె ఏమన్నారు అంటే ఇండియా హ్యాస్ బీన్ అవర్ 911 కాల్ అన్నారు. దీనికి అర్థం ఏంటి అంటే 911 అంటే ఎమర్జెన్సీ నంబర్. కష్టం వస్తే ఎమర్జెన్సీ నంబర్కు ఎలాగైతే కాల్ చేస్తామో అలాగే మాల్దీవ్స్కు కష్టం వస్తే మొట్టమొదటగా మాల్దీవన్లు డైల్ చేసే నంబర్ పేరు భారత్ అని దీదీ అంటున్నారు. ఈమె చిల్లిపిల్లి నాయకురాలు కాదు. మాల్దీవ్స్కు ఒకప్పుడు మాజీ రక్షణ మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఈమె. మాల్దీవ్స్కు డైపర్లు ఎలా వేసుకోవాలో నేర్పింది భారతే. ఇండియన్ ఓషన్లో ఎక్కడో మూలకుంటుంది మాల్దీవ్స్. ఈ దేశం పైన దాడి జరిగితే వీళ్లను కాపాడడానికి ఇండియన్ నేవీ తప్ప ఎవ్వరూ రాలేరు.
మొహమ్మద్ మ్యూజు తమ కోసం చైనా వస్తుంది అనుకుంటున్నాడు. మ్యూజు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే చైనా సహాయానికి రాదు. పాకిస్తాన్కి చైనా ఏం చేసిందో ఒకసారి మ్యూజు గ్రహించాలి. మొదటగా చైనా పాకిస్తాన్లో సీపాక్ ప్రాజెక్ట్ కడతామని పాక్ను నమ్మించి పాక్ను అప్పుల ఊబిలో పడేసింది. పాక్ యొక్క ఆర్థిక వ్యవస్థ సర్వనాశనమైన తర్వాత పాక్ ప్రజలకు తినడానికి తిండి లేని సమయంలో టీటీపీ మిలిటెంట్స్ పాక్ ఆర్మీని చంపుతున్న సమయంలో పాకిస్తాన్కు సహాయం చేయడానికి చైనా రాలేదు. చైనా పాకిస్తాన్కు దేకను లేదు. చైనా మాల్దీవుల్లో మిలిటరీ బేసెస్ ను కడుతుంది. బట్ కొద్ది రోజుల తర్వాత చైనా మాల్దీవ్స్ యొక్క ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్లో ఉన్న చేపలను పట్టి అమ్ముతుంది. పాకిస్తాన్ యొక్క గ్వాదర్ పోర్ట్లు కూడా చైనా ఇదే చేసింది. ఫిషింగ్ అనేది చైనాలో $1 బిలియన్ బిజినెస్. కండ ఉన్న అన్ని జంతువులను వేటాడి అమ్మి బిజినెస్ చేసే దేశం పేరే చైనా. కొద్ది రోజుల తర్వాత పాకిస్తాన్, శ్రీలంక లాగా మాల్దీవ్స్ ను కూడా చైనా అప్పుల ఊబిలో పడేస్తుంది. ఈ విషయం మాల్దీవన్ ప్రజలు గ్రహించాలి. ఒకవేళ మాల్దీవ్స్ కు మిలిటరీ ఎమర్జెన్సీ వచ్చింది అనుకుందాం. మిలిటరీ ఎమర్జెన్సీ వస్తే చైనా సహాయం చేయడానికి రాదు. ఎందుకు అంటే కొన్ని నెలల ముందు ఇండియన్ ఓషన్ లో చైనా యొక్క ఫిష్ సైలింగ్ షిప్ తప్పిపోయింది. ఈ షిప్ ఎక్కడుందో కనుక్కునే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ సర్విలియన్స్ కానీ ఇండియన్ ఓషన్లో చైనా దగ్గర లేదు. అప్పుడు చైనా ఇండియన్ నేవీ సహాయం కోరితే ఇండియన్ నేవీ రంగంలో దిగి ఆ సైలర్ షిప్ను వెతికి పట్టుకొని చైనాకు అప్పగించింది. కావాలంటే ఈ ఆర్టికల్ చదవండి. ఇండియన్ ఓషన్లో చైనాకు అంత సీన్ లేదు. ఇండియన్ ఓషన్లో చైనాకే గతి లేదు. అటువంటిది మాల్దీవ్స్కి ఏం సహాయం చేస్తుంది? ఇండియన్ ఓషన్లో చైనా ఫిషింగ్ షిప్ ఏం చేస్తోంది అని అడుగుతున్నారా? చెప్పా కదా, చైనా ఇండియన్ ఓషన్లో అరేబియన్ సీలో ఎక్కడ పడితే అక్కడ సైలింగ్ చేస్తుంది. ఎక్కడ పడితే అక్కడ చేపల వేట చేస్తుంది. ఈ చేపలను అమ్మి డబ్బులు సంపాదిస్తుంది. లక్షద్వీప్ మాల్దీవ్స్ ఇష్యూలో భారత్ యొక్క మిత్రదేశమైన ఇజ్రాయెల్ రంగంలో దిగింది. రేపటి నుండి లక్షద్వీప్లో డీసాలినేషన్ ప్రాజెక్ట్ను మొదలు పెట్టబోతున్నాము అని ఇజ్రాయెల్ అఫీషియల్ గా ప్రకటించింది. డీసాలినేషన్ ప్రాసెస్ అంటే లక్షద్వీప్ సముద్రంలో ఉన్న సాల్ట్ వాటర్లోని సాల్ట్ను తీసి ఫ్రెష్ వాటర్గా, డ్రింకింగ్ వాటర్గా తయారు చేసే ప్రక్రియనే డీసాలినేషన్ అంటారు. ఈ డీసాలినేషన్ ప్లాంట్ టెక్నాలజీని కనుక్కున్నది అలెగ్జాండర్ జార్సిన్ అనే ఒక యూదుడు, ఒక కెమిస్ట్. మనిషి కనుక్కున్న అత్యద్భుతమైన టెక్నాలజీస్లో ఇది కూడా ఒకటి. ఈ డీసాలినేషన్ ప్రాసెస్ గురించి నేను చదువుకున్నా కాబట్టి చెబుతున్నా. గేమ్ చేంజింగ్ టెక్నాలజీ ఇది. భూమిలో ఉన్న త్రాగునీరు కరువును అరికట్టే ఒక టెక్నాలజీ ఇది. ప్రజలందరి దాహం తీర్చే ప్రక్రియ ఇది. లక్షద్వీప్లో రేపటి నుండి డీసాలినేషన్ పనులు మొదలు కానున్నాయి. అంతేకాదు, ఇజ్రాయెల్ లక్షద్వీప్ టూరిజాన్ని ప్రమోట్ చేస్తూ ట్వీట్ చేసింది. ఇంకొక హైలైట్ న్యూస్ ఏంటి అంటే లెజెండరీ రతన్ టాటా గారు లక్షద్వీప్లో 2 అత్యాధునిక సాంకేతికలు కలిగిన రిసార్ట్స్ను నిర్మించబోతున్నారు. ఈ రిసార్ట్స్ యొక్క పేర్లు తాజ్ సుహేల్ మరియు తాజ్ కద్మత్. లక్షద్వీప్లో సిగ్నిఫికెంట్ పొటెన్షియల్ ఉంది కాబట్టి ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నామని టాటా గ్రూప్ ప్రకటించింది. బిగ్ బి అమితాబ్ బచ్చన్ గారు రంగంలో దిగి లక్షద్వీప్ టూరిజంకు సపోర్ట్ చేశారు. వీఆర్ భారత్, వీఆర్ ఆత్మ నిర్భర్ అని ట్వీట్ చేశారు. నెక్స్ట్, ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ షార్ట్కట్లో ఐసీసీ ఇంకొక సెన్సేషనల్ స్టెప్ తీసుకుంది. భారత్లో ఉన్న టూరిజం ట్రేడ్ అసోసియేషన్స్కు, భారత్లో ఉన్న ట్రావెల్ ఏజెంట్స్కు, టూరింగ్ ఏజెంట్స్కు ఐసీసీ రీసెంట్గా చేసిన అప్పీల్ ఏంటి అంటే ఇక నుండి మాల్దీవ్స్ టూరిజాన్ని ప్రమోట్ చేయొద్దు అని అప్పీల్ చేసింది. ఒకవేళ మీకు మాల్దీవ్స్కు వెళ్ళడానికి ఎంక్వైరీస్ వస్తే ఆ ఎంక్వైరీస్ను లక్షద్వీప్ వైపు డైవర్ట్ చేయాలి అని అప్పీల్ చేసింది. దీనికి అర్థం ఏంటి అంటే ఈ ట్రావెల్ లేదా టూరిజం అసోసియేషన్స్ ఏం చేస్తాయి అంటే మాల్దీవ్స్ను హనీమూన్ డెస్టినేషన్ లాగా చూపిస్తాయి. మంచి మంచి ఆఫర్స్ను, ప్యాకేజెస్ను ప్రకటించి సోషల్ మీడియాలో దీన్ని ప్రమోట్ చేస్తాయి. మాల్దీవ్స్ ఎంత డర్టీగా ఉన్నా మంచి మంచి మాల్దీవ్స్ యొక్క ఫొటోస్ పెట్టి ఏజెంట్స్ ఏం చేస్తారు అంటే సోషల్ మీడియాలో మాల్దీవ్స్ హనీమూన్ డెస్టినేషన్ అని ప్రమోట్ చేస్తారు. దీనివల్ల మామూలు ప్రజలు మాల్దీవ్స్కు వెళ్ళడానికి ఇష్టపడతారు. ఐసీసీ ఏం చెప్తుందంటే ఇక నుండి మాల్దీవ్స్ని ప్రమోట్ చేయొద్దు అంటోంది. భారతీయుల్ని, ముఖ్యంగా హనీమూన్కు వెళ్ళాలి అనుకునే వాళ్ళని లక్షద్వీప్ వైపు డైవర్ట్ చేయాలి అని ఐసీసీ అప్పీల్ చేసింది. ఇక నుండి మాల్దీవ్స్ని ఎవరూ ప్రమోట్ చేయరు. భారతీయుల దెబ్బకు దాదాపు 14,000 హోటల్ బుకింగ్స్ క్యాన్సిల్ అయ్యాయి. మాల్దీవ్స్కు వెళ్లే 3,600 ఫ్లైట్స్ క్యాన్సిల్ అయ్యాయి. ఇంతకు ముందు చెప్పా కదా, మాల్దీవ్స్ టూరిస్ట్ సంస్థలు మొహమ్మద్ మ్యూజు ప్రభుత్వం పైన విరుచుకుపడుతున్నారు. హీరోయిన్ పూనం పాండే కూడా ఒక మంచి ట్వీట్ పెట్టారు. ఇక నుండి నేను నా షూటింగ్స్ కోసం మాల్దీవ్స్కు వెళ్ళను అని, నా తదుపరి షూటింగ్స్ అన్ని లక్షద్వీప్లో చేస్తాను అని ట్వీట్ చేశారు. మాల్దీవ్స్ ప్రతిపక్ష పార్టీలే కాదు, మొహమ్మద్ మ్యూజు ప్రభుత్వ నాయకులు కూడా మ్యూజు పైన సంతోషంగా లేరు. మాల్దీవ్స్కు 80% డబ్బులు టూరిజం నుండి వస్తాయి కాబట్టి మాల్దీవ్స్ టూరిజం ఇన్స్టిట్యూట్స్ అన్ని తిరుగుబాటు చేస్తున్నాయి. ఈ తిరుగుబాటు అనేది ఇలాగే జరిగితే మ్యూజిక్ గద్దె నుండి దిగిపోవడం ఖాయం. ఎందుకంటే మ్యూజిక్ ఓట్లలో ఎక్కువ మెజారిటీ లేదు. మాల్దీవ్స్ ప్రస్తుత రాజకీయ వ్యవస్థ ఎలా ఉంది అంటే మాల్దీవ్స్లో 2 పెద్ద పార్టీస్ ఉన్నాయి. ఒక పార్టీ పేరు పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్. ఈ పార్టీ ఇప్పుడు రూలింగ్లో ఉంది. ఈ పార్టీకు లీడరే మొహమ్మద్ మ్యూజు. ఇతను ఇప్పుడు మాల్దీవ్స్కు అధ్యక్షుడుగా ఉన్నాడు. మ్యూజు పార్టీకు చైనా సపోర్ట్ చేస్తుంది, ఫండింగ్ చేస్తుంది. మాల్దీవ్స్లో 2వ పెద్ద పార్టీ మరియు అపోజిషన్లో ఉన్న పార్టీ పేరు మాల్దీవన్ డెమోక్రటిక్ పార్టీ. ఈ పార్టీ లీడర్ పేరు
ఇబ్రాహీం మొహమ్మద్ సాలి. 2019 నుండి 2023 సెప్టెంబర్ వరకు మాల్దీవ్స్ను ఇబ్రాహీం మొహమ్మద్ పాలించేవాడు. ఇతను భారత్తో మంచి రిలేషన్ను కలిగి ఉండేవాడు. ఇతని హయాంలోనే భారత్ 2019లో $1.4 బిలియన్ మాల్దీవ్స్కి ఇచ్చింది. 2022లో కూడా భారత్ $100 మిలియన్ మాల్దీవ్స్కి ఏడుగా ఇచ్చింది. 2023 సెప్టెంబర్లో జరిగిన ఎలక్షన్స్లో మ్యూజిక్ గెలిచాడు. మ్యూజిక్ 54% ఓట్స్ వస్తే ఇబ్రాహీంకు 45% ఓట్స్ వచ్చాయి. ఓట్స్లో పెద్ద తేడా లేదు, కేవలం 9% మాత్రమే తేడా ఉంది. కొంచెం కింద పైన అయినా కూడా మ్యూజిక్ సొంత పార్టీ నాయకులు అపోజిషన్ పార్టీలో చేరే అవకాశం ఉంది కాబట్టి మ్యూజిక్ గద్దె నుండి దిగిపోయే అవకాశం కూడా ఉంది. మాల్దీవ్స్ ప్రజల్లో చాలామంది మొహమ్మద్ మ్యూజిక్ గద్దె నుండి దిగిపోవాలి అని డిమాండ్ కూడా చేస్తున్నారు. సో నిన్న మ్యూజిక్ చైనాకు వెళ్ళాడు. బట్ మ్యూజిక్ను రిసీవ్ చేయడానికి చైనా పెద్ద నాయకులు ఎవరూ రాలేదు. ఎవరో చిన్న చిన్న నాయకులు లేదా చిన్న చిన్న డిప్లొమాట్స్, రిసెప్షనిస్టులు వచ్చి మ్యూజిక్ను రిసీవ్ చేసుకున్నారు. ఇది మ్యూజిక్ జరిగిన అతిపెద్ద అవమానం. మ్యూజిక్ చైనాకు వెళ్లి మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్స్ ను సైన్ చేశాడు. అంటే చైనా మాల్దీవ్స్ మధ్య ట్రేడ్ పరంగా, టూరిజం పరంగా, డెవలప్మెంట్ పరంగా కొన్ని మ్యూచువల్ అగ్రిమెంట్స్ లో సైన్ చేశాడు. మ్యూజిక్ జర జాగ్రత్త, చైనా వాడు నీ దీవుల్నే కాదు నీ ఆస్తినే లాక్కుంటాడు. చైనా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, మాల్దీవ్స్ లక్షద్వీప్ విషయంలో భారత్ ఓపెన్ మైండెడ్ గా ఉండాలి అని. మాల్దీవ్స్ చైనాకు దగ్గరగా అయితే భారత్ ఇంత ఈర్ష్య పడకూడదు అనే విధంగా చైనా ఒక కామెంట్ చేసింది. భారత్ షుడ్ బి ఓపెన్ మైండెడ్ టువర్డ్స్ సౌత్ ఏషియన్ కంట్రీస్ అని. అండ్ మేము మాల్దీవ్స్ తో మంచిగా బిహేవ్ చేస్తాం అన్నట్లు చైనా కామెంట్ చేసింది. సో ఓపెన్ మైండెడ్ విషయంలో చైనాకి ఇచ్చే సమాధానం ఏంటి అంటే, తైవాన్కు ఎవరైనా అమెరికన్ డిప్లొమాట్స్ వెళ్తే నువ్వు ఎందుకు అంత పిస్ ఆఫ్ అవుతావు? తైవాన్లో భారత్ బిజినెస్ చేయాలి అనుకుంటే నువ్వు ఎందుకు అంత కోపగించుకుంటావు? ఓపెన్ మైండెడ్గా నువ్వు కూడా ఉండొచ్చు కదా. తైవాన్ కూడా ఒక దేశమే, భారత్ కూడా ఒక దేశమే. మ్యూచువల్లీ భారత్ తైవాన్తో అగ్రిమెంట్ చేసుకుంటే నువ్వు ఎందుకు అంత బాధపడతావు? ఎందుకంత నిరాశ చెందుతావు? గర్ల్ ఫ్రెండ్ ఫీల్ అయినట్టు ఎందుకంత ఫీల్ అవుతావు? నువ్వు కూడా ఓపెన్ మైండెడ్గా ఉండు. తైవానీస్ కంపెనీస్ భారత్లో సెమీ కండక్టర్ ఇండస్ట్రీస్ని పెడితే నువ్వు ఎందుకు అంత పిస్ ఆఫ్ అవుతావు? నువ్వు కూడా ఓపెన్ మైండెడ్గా ఉండాలి కదా. సో జియో పొలిటిక్స్లో ఓపెన్ మైండెడ్నెస్ అనేది ఉండదు, స్ట్రాటజీస్ మాత్రమే ఉంటాయి. నువ్వు చేసిందేంటి? మ్యూజిక్కి కావాలని సపోర్ట్ చేసి యాంటీ ఇండియా క్యాంపెయిన్స్ను నడిపి మ్యూజిక్ని గెలిపించావు, మ్యూజిక్ ఫండ్ చేసావు. నవంబర్ 2023లో మ్యూజిక్ అధ్యక్షుడయ్యాడు. మ్యూజిక్ అధ్యక్షుడైన వెంటనే భారత్ అవుట్, ఇండియా అవుట్ అనే క్యాంపెయిన్స్ను నడిపించి ఇండియన్ నేవీని వెనక్కి పంపాడు. మాల్దీవ్స్ దీవుల్లో చైనా ఆర్మీ ఉండాలనే ఎందుకు? ఏం చేయాలనుకుంటున్నారు? బికాస్ మాల్దీవ్స్ ఇండియన్ ఓషన్లో స్ట్రాటజిక్గా ఉంది కాబట్టి, మాల్దీవ్స్లో చైనా ప్రెజెన్స్ ఉండాలి కాబట్టి ఇదంతా చేస్తున్నారు. మాల్దీవ్స్ ఒక 80% వ్యాపారం ఇచ్చే టూరిజం ఇండస్ట్రీ మ్యూజిక్ పైన సంతోషంగా లేరు. ఇది అతిపెద్ద ఎదురు దెబ్బ. ఇది ఇలాగే కొనసాగితే మ్యూజిక్ గద్దె నుండి దిగిపోయే అవకాశం కూడా ఉంటుంది. సో లక్షద్వీప్ మాల్దీవ్స్ ఇష్యూ యొక్క మరిన్ని అప్డేట్స్ ఇస్తూనే ఉంటా. కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.